నిన్నేమైందంటే మా ఆయనే ఇంట్లో సరుకులు పూజ దగ్గరికి కావాల్సినవి అన్నీ తీసుకొచ్చిండు, కానీ పువ్వులు తీసుకురావడం మర్చిపోయిండు. అయ్యో పువ్వులు తేవడం మర్చిపోయాను కదా బావా అంటే, అయ్యో మర్చిపోయానులే అని చెప్పిండు. ఈరోజు నేను మార్నింగ్ పూజ చేసుకుంటుంటే ఇంకా ఆయన ఇంట్లో చెట్లకున్న కాగడి మల్లెలు, మల్లెపూలు, కనకంబరాలు అన్నీ తెంపి ఇవి అల్లుకొని పెట్టుకో అని చెప్పిండు అనమాట. అయితే ఇంక ఇక్కడ పూజ అయిపోయింది, టెంపుల్కి వెళ్ళొచ్చినాము. ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. ఇంక అప్పుడు వచ్చి ఏంటి పూలు పెట్టుకోలేదు అన్నాడు. మీరే చెప్పండి ఫ్రెండ్స్, పండగ అంటే మన ఆడవాళ్ళకి ఎంత అడావుడు ఉంటుంది, రెట్టింపు పని ఉండదా రోజు కంటే. ఇక మనకేమో సిగముడవంది కొంగు దోపంది పనులు చేసే అలవాటైతే లేదు, నాకైతే లేదబ్బా నిజంగా చెప్తున్నా. నేను వంట చేసేటప్పుడు జుట్టు కిందికి వేసుకొని చేయడం నాకు అస్సలు అలవాట్లేదనమాట. ఇక వంట చేసి ఇంక అందరూ తిన్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని అప్పుడు నేను పువ్వులు అల్లుకుంటుంటే అప్పుడు కూర్చొని ఆహా ఇప్పుడు తీరిందా మేడం గారు, పండుగ సగం అయిపోయినాక ఇప్పుడు పూలు పెట్టుకుంటావా అంటే, ఇంక ఈ చీర కట్టుకొని ఇంత పని చేసుకోవడమే ఎక్కువ. అది కూడా మా అన్నయ్య కరుణాకర్ అన్నయ్య ప్రేమతో కొనిచ్చారు కాబట్టి ఈరోజు పట్టు చీర కట్టుకొని ఇంత పని చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే. లేదంటే ఏ లైట్ వెయిట్ చీర కట్టుకొని పని అంతా చేసుకునేదాన్ని. అన్నయ్య నువ్వు పంపించిన చీర అయితే కట్టుకున్నాను, ఎలా ఉంది అన్నయ్య? థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ అన్నయ్య. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.